చాక్ పీస్తో అనేది ఇలా రౌండ్గా అనేది గీసుకోవాలి. లైనింగ్ మీద అనేది ఇలాగ గుండు సూదులు అనేది హ్యాండ్స్ అనేది చూడండి ఇలా అయితే కుట్టేసాము. ఇలానే ఇంకొకటి కూడా. హలో ఫ్రెండ్స్, చూడండి నేను వేసుకున్న జాకెట్ ఉంది కదా, ఇది కుట్టుకున్నప్పుడు అయితే ఇంకా క్లాత్ కొంచెం మిగిలిందండి. అది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అద్దిరిపోయే ఐడియా అయితే వచ్చేసింది. ఇంకా ఇంట్లో అయితే ఇంకా మా పాప ఉంది కదండి, మా పాపకు ఒక అద్దిరిపోయే టాప్ కుడదామనేసి అనుకున్నాను. అది కూడా సింపుల్ నెక్ డిజైను, అలాగే సింపుల్ హ్యాండ్స్ డిజైన్తో కుడదామనేసి అనుకున్నాను. ఇంకా అనుకోవడమే బాకీ. చూడండి ఇంకా క్యాన్వాస్ అయితే తీసేసుకున్నాను. నెక్ డిజైన్ కుట్టడానికి అయితే ఇంకా క్యాన్వాస్ తీసేసుకొని ఇలా 2 మడతలతో పెట్టేసి ఇంకా ఇక్కడ అనేది ఒక 2 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని ఇంకా మళ్ళీ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని బాక్స్ టైప్లో అనేది దీనిని ఇలా అనేది గీస్తూ ఉన్నాను. ఇలా బాక్స్ టైప్లో గీసిన తర్వాత ఇంకా రౌండ్ నెక్ ఎలా గీసుకుంటామో అలా అనేది రౌండ్ నెక్ అనేది వచ్చేటట్టుగా అనేది గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా చూడండి 2 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా అది ఒక 3 ఇంచులు, ఇది ఒక 2 ఇంచులు, 5 ఇంచులు అయితే అవుతుందండి మనకు. ఇంకా దాన్ని అనేది అయితే ఇంకా ఇలా చూసి అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా 1 ఇంచున్నర గ్యాప్తో అనేది అయితే ఇంకా పెట్టేసి దీన్ని అనేది ఇక్కడ నుంచి అనేది రౌండ్ తిప్పేసుకోవాలి. ఈ నెక్ అనేది మీరు ఆల్రెడీ చాలానే చూసింటారండి, కానీ నేను ఎలా కుడతాను అనేది చూసేయండి. ఇంకా మాకు తెలుసు అక్క అనేసి అయితే అనకండి, నేను ఎలా కుడతాను అనేది ఇంకా మీరు అనేది చూసేయండి. ఇలా అనేది గీసేసుకున్న తర్వాత క్యాన్వాస్ అనేది మనం ఎలా గీసుకున్నామో సేమ్ అలాగనే అనేది క్యాన్వాస్ అనేది కట్ చేయాలండి. ఇది వచ్చేసి అయితే కనుక ఒక 11 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకైతే కనుక సరిపోతుందండి. ఇంకా నెక్ అయితే కనుక మనకి ఇలా అయితే కనుక వచ్చేస్తుంది. ఇలా అనేది నెక్ వచ్చిన తర్వాత ఇంకా మనం అయితే కనుక లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇదైతే కనుక టాప్ అన్నాను కదండి, ఆల్రెడీ నేను టాప్ ముందే కట్ చేశానండి. ఇలాగా నేను టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియో కూడా అనేది చేసి మన ఛానల్లో అనేది అప్లోడ్ చేశానండి. ఇంకా మళ్ళీ ఎందుకు కటింగ్ అనేది చూపించడం అనేసి అనిపించేసింది. ఇంకా చూడండి ఇక్కడ అనేది సమానంగా ఉండేది చూసేసుకోవాలి. చూసుకొని అనేది ఇక్కడ సమానంగా ఇలా ఉండేటట్టు అనేది పిన్నులు అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా మీరు ఐరన్ చేసుకున్న ఒకటి, నాకు ఐరన్ చేసేంత టైం లేక నేను ఇలాగ పిన్నులు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిన్నులు అనేది అక్కడక్కడ పెట్టేసామంటే మనకు పక్కకు ఎక్కడికి జరగకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇలాగ పిన్నులు అనేది పెట్టేసిన తర్వాత ఇంకా ఇది అనేది మనము అసలైన క్లాత్ ఉంటుంది కదండి, అసలైన క్లాత్ మీద పెట్టేసుకొని సేమ్ అలాగనే అనేది పిన్నులు అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా సేమ్ అలాగనే అనేది చూసుకొని అనేది పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. దాని మీద కూడా అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది మనకు ఈ పిన్నులలో మళ్ళీ అలాగనే పెట్టేసుకోవాలి. ఇంకా నేను ముందే ఎందుకు పెట్టేశాను అంటే కనుక మనకు జరగకుండా ఉంటుంది. 2 దాళ్ళ మీద పెట్టడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. ఇప్పుడు ఎక్కడెక్కడ పిన్నులు పెట్టేసామో అక్కడ పిన్నులు తీసి అలాగనే పెట్టేస్తూ ఉన్నాను చూడండి, పక్కకు జరగకుండా ఉంటుంది అనేసి. ఇంకా దీన్ని అనేది ఇంకా కుట్టుకోవాలి మనము. ముందుగా అయితే కనుక నేను రౌండ్ నెక్ కట్ చేశాను కదండి, అది సేమ్ అలాగనే రౌండ్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా నేనైతే కనుక ఇక్కడ కట్టుకోవడానికి వీలుగా అనేది థ్రెడ్స్ అనేది కుట్టేసానండి సన్నగా అనేది. సేమ్ క్లాత్ వేయండి. ఈ క్లాత్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ అనేది కట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అక్కడ అనేది అయితే కనుక ఈ థ్రెడ్స్ అనేది పెట్టేసుకోవాలండి. కొంచెం థ్రెడ్స్ పెట్టినప్పుడు అయితే కనుక కొంచెం అనేది కన్ఫ్యూజ్గా అనేది ఉంటుందండి, కానీ ఈ థ్రెడ్స్ లోపలనే పెట్టేసామంటే మనకు బయటికి కనిపించకుండా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా అందుకోసం అనేది నేను కూడా ఇలాగ లోపలనే పెట్టేస్తున్నాను. ఇక్కడ లోపల ఇలాగే పెట్టేసి అయితే కనుక ఇలాగ చేతితో ఇలా పెట్టేసి కుట్టు అనేది వేస్తున్నానండి. ఇంకా మనకు వచ్చే లోపల అటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది పెట్టేసుకోవాలండి. 2 వైపులా అనేది మనం సేమ్గా వచ్చేటట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇంకా దీన్ని మూలలు అనేది కరెక్ట్గా అనేది తిప్పేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలో ప్రతి దానికి చెప్తూనే ఉన్నాను, మనకు మూలలు అనేది కరెక్ట్గా అనేది వచ్చేటట్టు అనేది చూసుకొని కుట్టుకోవాలి అనేసి. ఇంకా దీన్ని అనేది చూడండి మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు నిదానంగా కొంచెం క్లాత్ అనేది అన్ని వైపులు అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇంకో వైపు కూడా మనము థ్రెడ్స్ కట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా పెట్టేసి ఇంకా కుట్టు అనేది వేసేసుకోవడమే అండి. థ్రెడ్స్ అనేది కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది ఒకవైపు అనేది చూసుకొని కరెక్ట్గా చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. చిన్నపిల్లలది కాబట్టి ఇది
నెక్ అనేది చాలా చిన్నగా వస్తుందండి, పెద్దగా లేకుండా అనేది. పెద్దవాళ్ళకైతే కొంచెం హెవీగా వస్తుంది కాబట్టి కుట్టడం ఈజీ, కానీ ఇలా చిన్నగా ఉంటుంది కానీ కుట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా అనేది మనము కుట్టేసుకున్న తర్వాత గుండు పిన్నులు అనేది తీసేసుకోవాలండి. తీసేసుకొని రెండు వైపులు అనేది తిప్పి చూసుకోవాలి, ఎక్కడన్నా కానీ కూర్చొచ్చిందా లేదా అనేది చూసుకొని తర్వాత అనేది మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఆ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే కనుక చూసుకోవాలి, మనం చూసుకోకుండా కట్ చేసామంటే కనుక మనకు తర్వాత అనేది ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అనేసి దీన్ని ఒకసారి చూసుకొని నిదానంగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అనేది బాగా డాట్స్ పెట్టేసుకోవాలండి. మనం కుట్టి ఎంతవరకు వేసామో అంతవరకు వచ్చేటట్టు అనేది డాట్స్ అనేది వేసుకోవాలి. ఆడికి అనేది క్లాత్ కట్ చేయకండి, మళ్ళీ తర్వాత అనేది కుట్టు జారిపోయే అవకాశం ఉంది. కొంచెం ఎక్కువగానే అనేది కట్ చేసుకొని డాట్స్ పెట్టుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు అనేది ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు తిప్పేసుకొని ఇలా లాగేసామంటే కనుక ఇవన్నీ వచ్చేస్తాయి, మనకు మెడ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇటువైపు తిప్పేసిన తర్వాత ఇంకా చూడండి, ఇటువైపు అనేది మనకు తిప్పేసిన తర్వాత అనేది కరెక్ట్గా ఉండేది లేదు చూసేసుకొని పై కుట్టు అనేది మనం వేసుకోవాలండి. దీన్ని పై కుట్టు అనేది వేసేసుకుందాము. ఇక పై కుట్టు వేసేసుకోవాలి, ఎలాగ మనం వచ్చిందో సేమ్ అలాగనే చూసుకుంటా అనేది పై కుట్టు అనేది మనం వేసేసుకున్నాము. ఇలా అనేది ఇక నిదానంగా నిబ్బరంగా అనేది చూసుకొని అనేది పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది కొంచెం జారిపోతూ ఉంటుంది, అలాగనే కుచ్చు అనేది ఎక్కువగా వస్తుందండి. ఈ క్లాత్ కుట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చూడండి, ఇంకా మనము లైనింగ్ క్లాత్ క్యాన్వాస్ పెట్టేసి ఎలా కుట్టేసామో ఇంకా అలాగనే అనేది ఇవన్నీ తిప్పేసుకుంటా అనేది కుట్టుకుంటా అనేది రావాలండి. నిదానంగా అనేది మూలలు అనేది కరెక్ట్గా తిప్పేసుకుంటా అనేది రావాలి. ఈ మెడ కుట్టిన తర్వాత నాకు భలే అనిపించేసిందండి, చాలా బుడ్డిగా వచ్చేసింది, చాలా చిన్నగా వచ్చేసింది, చూడ్డానికి అనేది చాలా బాగుంది. నేను ఈ మెడ కుట్టినప్పుడు అనిపించేసింది మా పాపకు చిన్నగా అయిపోతుందేమో అనేసి, కానీ కరెక్ట్ సైజులో అనేది వచ్చేసిందండి ఈ మెడ అయితే కనుక. ఎందుకు అంటే కనుక ఇవి రెండు విధాలుగా కట్టుకుంటట్టు పెట్టేసాం కాబట్టి ఇలాగ చిన్నగానే కట్ చేయాలండి. పెద్దగా కట్ చేసామంటే కనుక పిల్లలకు చాలా కిందికి అనేది నెక్ అనేది వచ్చేస్తుందండి. ఇంకా ఇక్కడ అనేది అయితే కనుక మనము ఇలా అనేది కట్టేసుకోవడమే. ఇంకా దీనికి అనేది చిన్నగా అనేది డాట్స్ అనేది డాట్స్ అనేది ఇలాగే లేకుండా అనేది చిన్నగా అనేది పెట్టేసుకున్నామండి. మనము మామూలుగా థ్రెడ్స్కి పెట్టుకుంటాం కదా, అలాగా అనేది చిన్నగా ఏమన్నా పెట్టేసామంటే చూడ్డానికి అనేది బాగుంటుంది. ఇంకా చూడండి, ఇలా అనేది తీసేసుకొని ఇలా అనేది తీసేసుకోవాలండి. నాకు చూస్తే కనుక పెద్దగా అన్నట్టు అనిపించేసింది, ఇలాగ పెద్దగా ఉంది అనేసి మళ్ళీ అనేది కటింగ్ అనేది చేసేసానండి. థ్రెడ్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి కదా అనేసి అనిపించేసింది. ఇంకా ఇలాగ అనేది చూడండి, ఇలాగ మర్చుకోవాలి. ఒక 2 ఇంచులు లేదా 1 ఇంచున్నర ఎడల్పుతో అనేది తీసుకోవాలి. ఎడల్పు పొడుగుతో అనేది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మడిచి అనేది మనం కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేకుండా మనం ముందు థ్రెడ్స్ కుట్టినప్పుడే అనేదైనా వేసుకోవచ్చు అండి. ఇంకా నేను మొత్తం అనేది కుట్టిన తర్వాత వేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను తర్వాత లాస్ట్లో అనేది వేసానండి. ఇలా 2 దాళ్ళకి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఏమన్నా ఉంటే అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసాయో, చాలా చిన్నగా వచ్చేసాయి. ఇంకా ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము ఇలా కట్ వేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుందండి. నెక్ అయితే కనుక భలే నచ్చేసింది, పిల్లల డ్రెస్లకు అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కనుక ఒక విధంగా కట్టేశాను. కట్టిన తర్వాత దీనికన్నా చిన్నగా కడితే బాగుంటుంది అనిపించేసింది, మళ్ళీ అనేది చిన్నగా అనేది కట్టేశాను. ఇంకా అనేది అయితే కనుక ఇంకా లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం కుట్టు అనేది వేసుకున్న తర్వాత అయితే కనుక చూడండి ఇలా అయితే కనుక వచ్చేస్తుంది. ఇలాగనే అనేది ఇంకొకటి అనేది కుట్టేసుకోవాలి. ఇంకా చూడండి కుట్టేసుకున్న తర్వాత దీనిలో షోల్డర్లు అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి 2 కుట్టుకున్న తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ అన్నాను కదండి, హ్యాండ్స్ డిజైన్ అయితే కనుక మీకు చూపిస్తాను. ఇంకా చూడండి ఇవి 2 హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఆల్రెడీ నేను కటింగ్ అయితే చేసేసాను. ఒక 13 ఇంచులు అనేది పెట్టేసి అనేది కటింగ్ చేసేసానండి. 13 ఇంచుల పొడవుతో అనేది కటింగ్ చేశాను. ఇదైతే కనుక ఎక్కువనే ఉందండి క్లాత్ అనేది, నేను ఎక్కువగానే అనేది తీసేసుకున్నాను.
ఇంకా ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసుకుంటూ ఉన్నానండి. ఇలాగ మార్కింగ్ రెండు వైపులా అనేది సమానంగా వచ్చేటట్టు అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. పై పక్కన అలాగనే కింది పక్కన 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి అనేది అది డాట్స్ అనేది పెట్టేశాను. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అనేది మనం ఎంతవరకు డాట్స్ పెట్టేసామో ఈ డాట్స్ దగ్గర నుంచి ఆ డాట్స్ వరకు అనేది చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇలాగనేది చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలాగనే అనేది ఇటు పక్క అంటే పై పక్క కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఇంకా మీరైతే ఇంకా 3 ఇంచులు అనేది ఏం లేదండి, ఒక 2 ఇంచులు అలాగనే పెట్టుకోవచ్చు. కానీ 3 ఇంచుల కన్నా ఎక్కువగా పెట్టేసామంటే ఇంకా బాగోదండి. ఇంకా 3 ఇంచుల కన్నా తగ్గించుకోవచ్చు, కానీ ఎక్కువగా అనేది పెట్టేయకూడదు. ఇంకా రెండు పక్కల అనేది సమానంగా అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద అనేది మనకు మడిచి కుట్టుకోవడానికి ఉండదు కాబట్టి ఇక్కడ అయితే కనుక చిన్న క్లాత్ అనేది తీసుకోవాలండి. నేను సేమ్ క్లాత్ అనేది తీసుకున్నాను. 1 ఇంచు ఎడల్పుతో క్లాత్ అనేది తీసేసుకొని అది స్ట్రైట్గా అనేది కట్ చేసేసుకొని ఇలా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది స్ట్రైట్ కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మడిచి అనేది మనము కుట్టుకోవాలి. ఇది మనము ముందు కుట్టు వేసుకున్నాం కదండి, అది బ్యాక్ సైడ్ అనేది వేసేసుకోవాలి. పైన కుట్టు వేసుకుంటున్నాం కదా, ఇది ఎత్తినక మామూలు సైడ్ అనేది వస్తుందండి. ఇలాగనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలాగనే ఇంకొక దాన్ని కూడా మనము కుట్టేసుకోవడమే. ఇంకా మనకు 2 హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయండి. చూడండి, మనకు నీట్గా అనేది వచ్చేసింది. దీన్ని అనేది ఇంకా మనం షోల్డర్లకు అనేది జాయింట్ అనేది వేసేసుకోవడమే. ఇంకా షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత అయితే డ్రెస్ అనేది పూర్తిగా కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత అయితే ఇంకా డ్రెస్ చూడండి ఎలా వచ్చేసిందో, నాకైతే భలే నచ్చేసింది. హ్యాండ్స్ అనేది చూడండి కుట్టిన తర్వాత పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటాయి. ఇదైతే ఇంకా మా పాపకు కుట్టాను అన్నాను కదండి, నేనైతే ఇలా ఎక్కించుకొని అయితే ఇంకా మీకైతే చూపిస్తూ ఉన్నాను. చూడండి, హ్యాండ్స్ భలేగా వచ్చేసాయి కదా. డ్రెస్ కూడా మా పాప వేసుకున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుందండి. నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడే కానీ ఏం రాంగ్ అనేది రాకుండా నీట్గా వచ్చేసింది. నాకైతే కనుక భలే నచ్చేసిందండి. అలా మీకు నచ్చింటే కనుక ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేయండి. అలాగనే మీ పిల్లలు ఇంతమంది ఉన్నారంటే కనుక ట్రై చేయండి మీరు కూడా. నాకైతే కనుక భలే నచ్చేసింది. ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.